వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భద్రాచలం రాములూరి సన్నిధిలో అపచారం. హోలీ పండుగ వేళ తీన్మార్ స్టెప్లతో దద్దరిల్లిన వరంగల్ కమిషనరేట్ కార్యాలయం. నంద్యాల బనగానపల్లి నియోజకవర్గం కంపమల్ల గ్రామంలో వైసీపీ నాయకులపై దాడి. డ్యాన్స్ చేస్తూ ఘనంగా హోలీ వేడుకలు జరుపుకున్న మల్లారెడ్డి. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖను పట్టించుకోవడం లేదు ఎంపీ రఘునందన్ రావు. గిరిజన మహిళలతో కలిసి స్టెప్పులు వేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అంగడి బజార్ గాంధీ చౌరస్తా వద్ద గ్రామ యువకుల ఆధ్వర్యంలో గ్రామస్తులు అందరూ కలిసి కామదహన కార్యక్రమాన్ని గురువారం రోజు రాత్రి ఘనంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం కోసం గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుతూ గ్రామ ప్రజలు అంగడి బజార్ యువత ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని పాల్గొని పౌర్ణమి ముందు ఈ కామదహన కార్యక్రమాన్ని నిర్వహించడం, ఆ తర్వాత అగ్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్లడం ఒక ఆచారంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో కరువు కటాలు లేకుండా గ్రామం సుభిక్షంగా ఉంటుందని గ్రామ పెద్దలు తెలిపారు. గిట్లా తిరిగి గడ తిరుగుతున్నావు. భద్రాచలం రాములూరి సన్నిధిలో అపచారం. ప్యాకెట్లలో పురుగులు పెట్టిన తలంబ్రాలు, లక్షల రూపాయలు విలువైన ముత్యాల తలంబ్రాలు, నేలపాలు. రాములూరి సన్నిధిలో బయటపడిన అధికారుల నిర్లక్ష్యం. ఇంత నిర్లక్ష్యమా అంటూ మండిపడుతున్న భక్తులు.
నంద్యాల బనగనపల్లి నియోజకవర్గం కంపమల్లి గ్రామంలో వైసీపీ నాయకులపై దాడిలో గాయపడిన ఇద్దరు వ్యక్తులు నంద్యాల ఉదయానంద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కూటమి ప్రభుత్వంకు అధికారం దాహం తీరింది కానీ రక్తదాహం తీర్చుకోవడానికి వైసీపీ నాయకులపై దాడికి పాల్పడుతున్నారు. గ్రామాల్లో వైసీపీకి అంతమొందించాలనే ఉద్దేశంతో దాడులకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ప్రోద్బలంతోనే నియోజకవర్గంలో దాడులు జరుగుతున్నాయి. గాయపడిన లోకేష్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. సమస్యాత్మక గ్రామమైన కంపమల్లపై పోలీసుల నిఘు లేకపోవడం దాడి సంఘటన మాజీ సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. హోలీ పండుగ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుకు ఆదర్శ కోట్ డ్రీమ్ హోమ్ కాలనీ వాసులు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల హైడ్రా కూల్చివేతలలో తీవ్ర ఆందోళనకు గురై కన్నీరు మున్నీరైన తమకు హరీష్ రావు ధైర్యం చెప్పి అండగా నిలిచారని కాలనీ ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. హైడ్రా కూల్చివేతలతో తమ స్వంత ఇళ్లను కోల్పోయే పరిస్థితి ఏర్పడంతో తీవ్ర మనోవేదనకు గురైన వారు 5 నెలల క్రితం తెలంగాణ భవనానికి వచ్చి తమ గోడును వెళ్లబోశారు. ఆ సమయంలో హరీష్ వారి సమస్యలను అర్థం చేసుకొని కాలనీకి స్వయంగా వచ్చి హైడ్రా చర్యలను అడ్డుకున్నారు. బాధితుల తరపున కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాన్ని నిలదీశారు. హరీష్ రావుతో పాటు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కార్తిక్ రెడ్డి ఉన్నారు. చాలా భయపెట్టి సడన్ వచ్చి ఊరు చేస్తే పరిస్థితి ఏంటి అది బాగా రావడం చాలా సేఫ్ అయింది. ఈరోజు లిటరలీ మేము నిద్రపోతున్నాం అంటే జస్ట్ బికాజ్ మాకన్నా మా ఇంట్లో వాళ్ళకి నమ్ముతున్నారు అంటే మా పేరెంట్స్ పెద్ద నడుస్తున్నాయి సార్ ఇంకా ఇంకా 60,000 ఇయర్ కట్టుకుంటూ వాళ్ళ అబ్బాయి పెళ్లి కోసం అపార్ట్మెంట్ అమ్ముదామని ట్రై చేస్తున్నాను. 30% అమ్ముతానంటే నేను ఏం చేయాలి, నాకు పైసలు కావాలి, నా అపార్ట్మెంట్ మొత్తం చేసేప్పుడు నేను ఏం చేయాలి. ఏంటంటే ఇది మీరు బఫర్లో పోతుందంటే కదా, ఇది కొట్టేస్తున్నట్టు కదా నేను తీసుకుంటాను. ఫ్యూచర్ పిల్లల కోసం దాచుకుంటాం. అదే చెప్పిండు, మీకు ఇబ్బంది లేకుండా మన గవర్నమెంట్ వచ్చింది అన్ని తుట్ల పనులు మీ ఒక్కటే కాదు, ఏదంతా పిచ్చి పనులు ఎక్కడన్నా పడ్డది మనకు వచ్చే సంథింగ్ చేస్తారు. మా జనరేషన్ మనం ముందరమే లోకల్ ఎంపీ గారేమో ఇది పోతే బాగుంటుంది, దాని మనం అనుకుని ముందుకుంటుంటాడు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గంగస్థాన్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సొసైటీ అధ్యక్షులు నర్సయ్య, వైస్ ప్రెసిడెంట్లు సురేష్ రెడ్డి, గంగారెడ్డి, జనరల్ సెక్రటరీ విజయరామారావు, కోశాధికారి శ్రీనివాస్తో పాటు సభ్యులు, కాలనీలోని కుటుంబ సభ్యులు పాల్గొని హోలీ సంబరాల్లో మునిగిపోయారు.
హోలీ ఎందుకు జరుపుకుంటున్నారు? హోలీ ఎందుకు జరుపుకుంటున్నారు? కాలనీలో ఉన్న ప్రజలందరూ, కాలనీ వాసులందరూ ఒక తాటి మీదకి వచ్చి అందరూ సరదాగా గడపాలన్న ఉద్దేశంతో ప్రతిసారి గంగస్థాన్ ప్రతి సంవత్సరం ఇదే రోజున గంగస్థాన్ కమిటీ వాళ్ళు అందరినీ కలుపుతూ చాలా గ్రాండ్ గా మన గంగస్థాన్ లో హోలీ సెలబ్రేషన్స్ జరపడం జరుగుతుంది. ఎప్పటిలాగే ఈ రోజు కూడా గంగస్థాన్ లో హోలీ సెలబ్రేషన్స్ ఎంతో గ్రాండ్ గా డీజేలు కూడా అరేంజ్ చేసి పిల్లల్ని పెద్దల్ని అందరినీ ఆనందపరిచే విధంగా సీనియర్ సిటిజన్స్ కలుపుకొని పోతూ అరేంజ్ చేయడం జరిగింది. ఈ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఇక్కడ మనం టిఫిన్ సెక్షన్ కూడా అరేంజ్ చేసి ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హ్యాపీ హోలీ. నా పేరు సురేష్ రెడ్డి, కమిటీ నుంచి వైస్ ప్రెసిడెంట్. సురేందర్ రెడ్డి, తిరుమలేష్ కమిటీ సభ్యులు. రోజుకు రోజుకు ఈ అఘోరి ఘోరంగా తయారవుతుంది. మరోసారి రాజన్న సిరిసిల్ల జిల్లాలలో బట్టలు లేకుండా నడి రోడ్డుపై హల్చల్ చేసిన లేడీ అఘోరి, పోలీసులను సైతం ఇబ్బంది పెట్టిన లేడీ అఘోరి. మహబూబాబాద్ ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో సందడిగా హోలీ సంబరాలు. రంగు పూసుకొని నీటి జల్లులతో తడుస్తూ నృత్యాలు చేసిన ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకెన్ పోలీస్ అధికారులు.
రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ రంగుల హోలీ పండుగ మీ జీవితాల్లో కూడా రంగుల హరివిల్లుగా ముందుకు సాగాలని, ఈ హోలీ మీ జీవితాల్లో వెలుగు నింపాలని వేడుకుంటూ అందరికీ హోలీ శుభాకాంక్షలని తెలియజేశారు. ఆనందంగా రంగులు చల్లుకుంటూ జరుపుకునే పండుగ హోలీ. మనసంతా వెల్లివిరుస్తూ అన్ని రంగులతో ఆడుకుంటూ శుభ సంతోషంగా ఉండే ఈ హోలీ పండుగ మీ జీవితాల్లో కూడా అటువంటి రంగుల హరివిల్లుగా అన్ని శుభాలతో ముందుకు సాగాలని ఈ హోలీ పండుగ పూట ప్రార్థిస్తూ మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. మీ పొన్నం ప్రభాకర్. ఆనందంగా రంగులు చల్లుకుంటూ జరుపుకునే పండుగ హోలీ. మనసంతా వెల్లివిరుస్తూ అన్ని రంగులతో ఆడుకుంటూ శుభ సంతోషంగా ఉండే ఈ హోలీ పండుగ మీ జీవితాల్లో కూడా అటువంటి రంగుల హరివిల్లుగా అన్ని శుభాలతో ముందుకు సాగాలని ఈ హోలీ పండుగ పూట ప్రార్థిస్తూ మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. మీ పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ ముసారాబాగ్లో కొత్త చెప్పుల చోర ముఠా దొంగతనం బూట్లు, పోలీసులు పాదరక్షలు కూడా విడిచిపెట్టేది లేదు. ఒక వింత సంఘటనలో షూ థీవ్స్ జుటాచోర్ ముసారంగాబాద్లోని 4 అపార్ట్మెంట్లను లక్ష్యంగా చేసుకున్నారు. దొంగలు ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఒక పోలీస్ అధికారి బూట్లు మరియు చెప్పులను కూడా దొంగలించారు. ఉదయం వారి ఇళ్ల నుండి బయటకు వచ్చి వారి బూట్లు మరియు చెప్పులు కనిపించకపోవడంతో అపార్ట్మెంట్ నివాసితులు షాక్ అయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ను తనిఖీలు చేయగా ఇది చిన్న దొంగల పని అని తేలింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆటో రిక్షలు వచ్చి పాత రిక్షలను దొంగలించి పారిపోయారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అవి రెండే ఉంది ఏమొస్తే చెప్పులు తీసుకుంటాయని రబ్బర్ చెప్పులు ఈ 2 జతలు ఉంచిన కథ మొత్తం ఎత్తుకోలేదు. పిల్లలు పొద్దున్న పూట వేసుకోవాలి తయారయ్యో చూసి కూడా లేకపోతాడు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా తన విధులకు అధికారులు అడ్డుపడుతున్నారంటూ కుప్పం పట్టణం దళవాయి కొత్తపల్లి 3వ సెగ్మెంట్ సంఘమిత్ర రేష్మ బాను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఆమె ప్రాతికేయులతో మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా సంఘమిత్రగా తను ఎటువంటి అభియోగాలు లేకుండా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే గత కొంతకాలంగా తనను విధుల నుండి తొలగించాలన్న ఉద్దేశంతో కొంతమంది తన విధులకు అడ్డుపడుతున్నట్లు తెలిపారు. ఈ విషయమై తను హైకోర్టును ఆశ్రయించగా తన విధులు తాను సక్రమంగా నిర్వహించుకునేలా హైకోర్టు వారు స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగిందని అన్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు విధులు నిర్వహించుకోవాల్సిందిగా కుప్పం మున్సిపల్ కమిషనర్ సైతం సూచించినట్లు తెలిపారు. ఆయన మిప్మా అధికారి మాత్రం తన విధులకు అడ్డుపడుతూ తనకు అండగా ఉన్న మహిళా గ్రూప్ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆరోపించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తించి అండగా ఉన్న మహిళా గ్రూప్ సభ్యులకు న్యాయం చేయవలసిందిగా కోరారు. ఎస్ఎల్ఎఫ్ సమావేశం అయిన తర్వాత సంఘ సభ్యులైతే నాకు మద్దతుగా రేష్మానే కావాలి అని చెప్పిన తర్వాత అది వినేసి మా సిఓ సార్ గారు వచ్చేసి ఏమంటున్నారంటే రేష్మాకైతే ఎవరైతే హెల్ప్ చేయాలని అనుకుంటా ఉన్నారో వాళ్ళకి వచ్చి ఖచ్చితంగా మేము లోన్స్ అప్రూవల్ అనేది ఇవ్వము అని చెప్తా ఉన్నారు. దీని మీద కూడా కొంచెం కొద్దిగా స్పందించాలని చెప్పేసి పై అధికారులకు కోరుకుంటాను సార్. సిఓ సార్ గారు ఆ విధంగా చెప్పిన తర్వాత కూడా సంఘ సభ్యులైతే నాకే మద్దతు తెలుపుతా ఉన్నారు. మాకు ఖచ్చితంగా రేష్మా అనే ఆమె ఆర్పీగా పనిచేస్తేనే మేము
మేము సంఘాలు రాయించుకుంటాము, లేదంటే మాకు ఆర్పీగా వేరే వాళ్ళు ఎవరు అవసరం లేదని కూడా చెప్తా ఉన్నారు సార్. ఎవరైతే సంఘ సభ్యులు అయితే ఆ విధంగా చెప్తా ఉన్నారో వాళ్ళకి అసలు లోన్స్ కూడా రికమెండేషన్ చేయడం లేదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నారు మేము చేయము అని చెప్పేసి, లోన్ ఫైల్స్ అయితే అప్రూవల్ ఇవ్వము అని చెప్తా ఉన్నారు సార్. ఖచ్చితంగా దీని మీద పై అధికారులు స్పందించాలని కోరుకుంటున్నాను సార్. నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. నా పేరు ఎస్ రేష్మా బాను. నేను మోడల్ కాలనీ 9th వార్డ్ ఆకర్ష SLF నుంచి డీకేపల్లి 3 దళవాయికట్టుపల్లి సమైక్య నుంచి మాట్లాడుతూ ఉన్నాను. నేను ఆర్పీగా 6 సంవత్సరాలుగా నేను వర్క్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి ఏ ఇబ్బంది లేకుండా ఇప్పుడు మా CEO సార్ గారు వచ్చేసి, జగదీష్ అనే సార్ గారు వచ్చేసి ఎక్కువ ఇబ్బంది పెడతా ఉన్నారు. నాకు 3 నెలలకు ముందు ఆయన ఎక్కువ ఇబ్బంది పెట్టడం వల్ల నేను హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చాను. హైకోర్టు కూడా నాకు ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చాను. హైకోర్టు కూడా నాకు ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చిన తర్వాత కమిషనర్ సార్ గారు మళ్ళీ CEO సార్ గారు నన్ను పిలిపించి, సరే మనం హైకోర్టుకు వెళ్ళావు, హైకోర్టు ఉత్తర్వు జారీ ప్రకారంగా అసలు నువ్వు వర్క్ చేసుకోవచ్చు అనేసి చెప్పారు నాకు. తర్వాత మళ్ళీ 3 నెలలు కరెక్ట్గా నేను వర్క్ చేసుకున్నాను. నేను చేసే పనులు ఏ లోపాలు లేకుండా నేను చేసుకున్నాను. సభ్యుల దగ్గర నుంచి కూడా ఏ కంప్లైంట్ లేకుండా నేను చేసుకున్నాను. కానీ వేరే సంఘ సభ్యులకి ఏదైతే వాళ్ళు చెప్పించి ఏదో నా మీద అనవసరమైన నిందలు వేయాలని చూస్తూ ఉన్నారు. ఆయన ఎందువల్ల ఈ విధంగా చేస్తూ ఉన్నారు నాకు అసలు అయితే అర్థం కావడం లేదు. చాలా ప్రెషర్ అయితే పెడతా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు మొన్న SLF మీటింగ్ 5వ తేదీన SLF మీటింగ్ జరిగి అన్ని సంఘ సభ్యుల్ని పిలిపించమన్నారు. అన్ని సంఘ సభ్యుల్ని పిలిపించిన తర్వాత మీటింగ్లో ఆయన మాట్లాడారు వచ్చి, ఏమా ఏదైనా సంఘ సభ్యులకు రేష్మా ఏదైనా ఇబ్బంది పెట్టిందా, ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడిగినప్పుడు నా సంఘ సభ్యులు అయితే అలాంటి ప్రాబ్లమ్స్ అయితే మాకు ఏది లేదు, ఆ పిల్ల బాగా వర్క్ చేసుకుంటా ఉందనేసి చెప్పినారు. మళ్ళీ ఇంక నుంచి మీకు కొత్త కావాలా రేష్మానే కావాలని అడిగినారు. అడిగిన తర్వాత మాకైతే కొత్త మేము అవసరం లేదు, అకౌంట్స్ పరంగా కూడా ఆ బాబా బాగా చూసుకుంటా ఉన్నాము, బాగానే చేస్తా ఉంది, పనితీరు బాగుంది అనేసి నా సంఘ సభ్యులు 30 సంఘాల వాళ్ళు కూడా చెప్పారు. చెప్పిన తర్వాత సరేమ్మా అలా కాదు, ఎందుకంటే ఒకసారి మేము ఆడిట్ కూడా పెడతాము అని చెప్పారు. సరే దానికి కూడా నేను ఒప్పుకున్నాను. ఆడిట్ అయితే కూడా చేపించండి, నా సంఘ సభ్యులు నేనే కావాలని కోరుకుంటా ఉన్నారని. ఆ చెప్పిన తర్వాత కూడా అసలు నిన్నైతే ఎక్కువ ఇబ్బంది పెట్టి కొత్త ఎంట్రీ చేసి గొడవలు చేసేలాగా అయితే చేస్తూ ఉన్నారు సార్. ఎందుకోసం చేస్తూ ఉన్నారో అయితే నాకు అర్థం కావడం లేదు. ఆయన నుంచి నాకు చాలా ప్రెషర్ అయితే ఉంది సార్. దానికి పై అధికారులకు తెలుపుతున్నాను. నాకు ఏదన్నా ఉంటే నాకు న్యాయం చేయాలని అందరికీ కోరుకుంటున్నాను సార్. హోలీ పండుగ సందర్భంగా మానుకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, సూడా చైర్మన్ కోమిటిరెడ్డి నరేందర్ రెడ్డి హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మొదటగా MLDలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, సూడా చైర్మన్ కోమిటిరెడ్డి నరేందర్ రెడ్డి నాయకులు కార్యకర్తల సమక్షంలో రంగులు చల్లుకున్నారు. ఉత్సాహంగా పాటలకు స్టెప్పులు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవంపల్లి, సూడా చైర్మన్ కోమిటిరెడ్డి మాట్లాడుతూ ఈ రంగుల హోలీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం కరీంనగర్ నగర కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో సూడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమిటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. జంగామ జిల్లా దేవరుప్ల మండలం కడవెండి గ్రామం పోటీగుట్ట తండాలో ఉన్న శ్రీ వానకొండయ్య లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి రాగా మహిళలందరూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గిరిజన మహిళలు, యువతులతో కలిసి స్టెప్లేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.